ఓం. ముందుగా మనం నాస్తిక దర్శనాల్లో చార్వాక దర్శనం గురించి తెలుసుకుందాం. దీన్నే లోకాయుతకులు అని కూడా అంటారు. లోకాయుతకులు లేదా చార్వాకులు వేద ప్రమాణాన్ని కానీ దైవాన్ని కానీ అంగీకరించరు, అంచేత నాస్తికులని అంటారు. ధర్మాధర్మాలని, పాపపుణ్యాలని, స్వర్గ నరకాలని, ఆత్మను అంగీకరించరు. వీరు కేవలం భౌతికవాదులు. ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే అంగీకరిస్తారు. కంటికి ఎదురుగా ఉండే వస్తువులను ఎలా మనం ప్రత్యక్షంగా తెలుసుకుంటామో అట్టి ఇంద్రియ జ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా భావిస్తారు. దీన్ని ఆధారంగా చేసుకొని ఆకాశాన్ని ప్రత్యక్షంగా గ్రహించలేని కారణంగా ఆకాశాన్ని కూడా వీరు అంగీకరించరు. అలా అగ్ని, నీరు, వాయువు, పృథ్వీ అనే 4 మహాభూతాల నుంచే మనకు కనిపించే జగత్తు ఏర్పడుతుంది అని చెప్తారు. ఈ భూత చతుష్టయం యొక్క విశిష్ట కలయిక వల్ల శరీరము, అందలి చైతన్యము పుడుతోంది అని అంటారు. చైతన్యం శరీర ధర్మమని, ఆకు, వక్క, సున్నము కలిపితే తాంబూలంలో ఎరుపు రంగు ఎలా ఏర్పడుతుందో అదేవిధంగా ఈ చైతన్యం కూడా ఏర్పడుతుందని వీళ్ళు అంటారు. జీవులన్నీ సర్వస్వతంత్రమైనవని, వాటికి నియంత్రించే వాళ్ళు ఎవరూ లేరని, అతని అనుగ్రహానికి కర్మలు ఆచరించడం మూర్ఖత్వం అని నమ్ముతారు. శరీరమే అన్నీ అంటూ మరణించిన తర్వాత కర్మల ఫలాలను అనుభవించే ఆత్మ లేదు కాబట్టి చైతన్యం కూడా మరణంతో శిథిలం అవుతుందని అంటారు. పునర్జన్మ లేదని, వేరే స్వర్గ నరకాలు కూడా లేవని, ఇక్కడ శరీరంతో అనుభవించే సుఖదుఖాలే స్వర్గ నరకాలుగా భావిస్తారు. మరణానంతరం శరీరానికి కలిగే బంధ విముక్తే మోక్షంగా పరిగణిస్తారు. దేహం ఉన్నంత వరకు ఏదో విధంగా భోగభాగ్యాలను సంపాదించి ఆనందించడమే పరమావధి తప్ప అంతకు మించి ఏదీ లేదని చెప్తారు. ఇలాంటి ఇంపైన మాటలు చెప్పేవారు అవటం వల్ల వీరిని చారువాక్కులు అంటారు. అదే చారువాకులుగా రూపుదిద్దుకుందని కొందరి అభిప్రాయం. మనకు కనిపించే ఈ లోకం ఒక్కటే ఆయతనం, అంటే నివాస స్థానం. అందువల్ల వీరిని లోకాయుతకులు అని పిలువబడుతున్నారు. ఓం.